జరుగుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటి వరకు 4 సీట్లను అలవోకగా గెలుచుకోవచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ వ్యూహాలకు అడ్డుకట్ట వేయబోతుందట. 6వ క్యాండిడేట్ను కూడా నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట. మరో అభ్యర్థిని నిలబెట్టడం వల్ల ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం నిన్న మొన్నటి వరకు పార్టీల మధ్య పెద్దగా పోటీ లేదు. ఎవరికి ఎన్ని లభిస్తే అవి తీసేసుకుందాం అనే ధోరణిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయట. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6వ అభ్యర్థిని కూడా దింపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 5 ఖాళీలకు 5గురు అభ్యర్థులు ఉంటే ఎలాంటి పోటీ లేకుండానే ఎన్నికలు సజావుగా సాగిపోయేవి. కానీ ఇప్పుడు 6వ అభ్యర్థిని దింపాలని బీఆర్ఎస్ భావిస్తూ ఉండటం రాజకీయ వర్గాల్లో కాకపుట్టిస్తోంది. తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 20న జరగనున్నాయి. ప్రస్తుతం సభలో బలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 1 ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. అయితే 6వ అభ్యర్థిని రంగంలోకి దింపి 2 స్థానాలు గెలుచుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార కాంగ్రెస్ అలర్ట్ అయిందట. గతంలో ఏపీలో ఈ తరహా రాజకీయం నడిచింది. 2023లో జరిగిన ఎన్నికల్లో బలం లేకపోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ తన అభ్యర్థిని పోటీలో పెట్టి చాకచక్యంగా ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే రాజకీయాన్ని పునరావృతం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా కాంగ్రెస్ కు ప్రస్తుతం 65 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కు 38, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 స్థానాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. 5గురు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉండగా ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు 24 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. దీంతో బీజేపీ, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం లేకుండా పోయింది. అయితే వీరు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అయితే వీరిపై అనర్హత పిటిషన్ను సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో 10 మంది బీఆర్ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వలస ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కే ఓటు వేస్తే అధికార పార్టీ సులువుగా 4 ఎమ్మెల్సీలను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగినా ఆయా పార్టీలు విప్ జారీ చేసే అవకాశం ఉంది. దీంతో జంపింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ జారీ చేసే విప్ ను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. జంపింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడితే బీఆర్ఎస్ వద్ద ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో 1 ఎమ్మెల్సీని ఈజీగా గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఇంకో అభ్యర్థిని కూడా పోటీలో పెట్టి ద్వితీయ ప్రాధాన్యత ఓటింగ్తో సీటు గెలవాలని బీఆర్ఎస్ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే బీజేపీ ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ వ్యూహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా జంపింగ్ ఎమ్మెల్యేలు, మజ్లిస్ ఎమ్మెల్యేల మద్దతుతో 4 సీట్లు సులభంగా గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంది.
వాస్తవానికి 6వ అభ్యర్థి బరిలో లేకుంటే 5గురు కోసం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. కానీ తప్పకుండా ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక జరగాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా ఉంది. అసెంబ్లీలో ఎవరి సత్తా ఎలా ఉందో తెలుసుకోవటానికే ద్వితీయ ప్రాధాన్యత ఓటు వరకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.